విశ్వ ప్రగతికి విద్యే మూలాధారం శ్రీ చైతన్య విద్యా సంస్థల స్కాలర్స్ డే ఫంక్షన్లో భట్నాగర్ అవార్డు గ్రహీత డాక్టర్ తంగరాజ్, సిసిఎంబికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ మాజీ డైరెక్టర్, ప్రతిష్టాత్మక భట్నాగర్ అవార్డు జేసీ బోస్ ఫెలోషిప్ గ్రహీత అయిన డాక్టర్ కె తంగరాజ్ విద్య, ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విశ్వ ప్రగతికి విద్యే మూలాధారమని అన్నారు. ఫిర్జాదిగూడలోని శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ స్కాలర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ తంగరాజ్ విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాత్ర ఎనలేందని అన్నారు. పిల్లలు ఎల్లప్పుడూ మొబైల్ వాడటంతో సృజనాత్మకత కోల్పోయే పరిస్థితి ఉందని, వారిని చదువు సంచలనం పట్ల ఉత్సాహవంతులుగా చేయాలని కోరారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించాలని అన్నారు. విద్యార్థులే రేపటి భారత పౌరులను కనుక వారిలోని ఆసక్తిని గమనించి తగిన శిక్షణ ద్వారా వారిని ఉన్నత విద్యావంతులుగా తయారు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు వారిని ప్రోత్సహించాలని కోరారు. వివిధ రంగాల్లో విద్యార్థులు తమ ఆసక్తులను అన్వేషించడానికి ప్రోత్సహించే సహాయక వాతావరణాన్ని పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి విశ్వవిద్యాలయంలోని అనుబంధ అధ్యాపకులు డాక్టర్ పి రిషి మాట్లాడుతూ, తాను ఇటీవల ఈ పాఠశాల వారు నిర్వహించిన సైన్స్ ఫేర్కి హాజరయ్యానని, విద్యార్థుల ప్రతిభా పాఠవాలు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల వారు చూపించిన శ్రద్ధ ఎనలేదని కొనియాడారు. భవిష్యత్తులో ఈ పాఠశాల విద్యార్థులు నిబద్ధతతో కూడిన ఉపాధ్యాయుల శిక్షణలో అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తారని అనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ప్రఖ్యాతి క్రీడా వ్యాఖ్యాత మరియు విశ్లేషకుడు శ్రీ ఎల్లెందుల రాంప్రసాద్, శారీరక మరియు మానసిక వికాసానికి క్రీడలు మరియు ఆటలు ఎంతో అవసరమని, ఈ పాఠశాలలోని విద్యార్థులు వాటి పట్ల కూడా ఎంతో ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. ప్రగతి హై స్కూల్ మరియు బిఎం కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం శ్రీ ఎం బ్రహ్మయ్య మరియు శ్రీ ఎస్ ఆంజనేయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభా పాఠవాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ బుర్రకథలతో సహా అనేక రకాల అద్భుతమైన ప్రదర్శనలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. వివిధ పాఠ్యాంశాలు, పాఠ్యేతర మరియు విస్తరణ కార్యకలాపాలలో రాణించిన విద్యార్థులకు అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముగిసింది. ఫోటో రాదు మేడం, కొంచెం మేడం.
phase 1. Okay. విజ్ఞానం అనేది మనకు లభించేది కాదు, మనం and Krishnati as first, second, third. From code collecting race we have Ashish, Yashwar and Advait. From relay race we have Praneet, Afnan and Shreyas. In sports we have Saranjay, Aryan, Shavani as first, second, third runner-up in running. ఈ పిల్లలంతా కూడా యూజీసీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారండి. స్టూడెంట్స్, మీ విజయం కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి, గురువులకు మరియు సమాజానికి గర్వకారణం. You tell about my friends. ఆ పిల్లల The topper is Akshit. Merit is Z. Clever is Tejashree. 100% attendance goes to Raja Manve. తరువాత వైష్ణవ్ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేశాడు మన రాముడు. జీవితంలో సగం అంతం గడిచినట్లుగా ఉంది. మరి తన పరిపూర్ణ వివాహ జీవితం గురించి కూడా చెప్పరాదు సోదరా. అవును తమ్ముడు, నువ్వు అన్నది నిజం. పరిపూర్ణమైన జీవితం వివాహంతోనే కలుగుతుంది. మరి మన రాముడికి సీత లాంటి సాధ్యమని దొరికిందా సోదరా? మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నువ్వు అన్నది నిజం చెల్లి. 20 ఏళ్ళు నిండిన ఒక పరిపూర్ణమైన మహిళ తన ఇంటిని లతలాగా అల్లుకుంది. మరి తన గురించి కూడా చెప్పరాదు సోదరా? అపరంజి బొమ్మేలురా తాను అందాల అలివేలిరా. అపరంజి బొమ్మేలురా తాను అందాల అలివేలిరా. అనురాగ వల్లేలురా తాను బంధాల సుమేలురా. అనురాగ వల్లేలురా తాను బంధాల సుమేలురా. అమ్మగానిగా చెల్లిగా తల్లిగా, అమ్మగానిగా చెల్లిగా తల్లిగా తనతోనే పరిపూర్ణమై ఉన్నది. తన ఇంటికే బ్రతుకైనది, తన ఇంటికే బ్రతుకైనది. బాగా చెప్పావు సోదరా. రుద్ర అనగా స్వయంగా తన ఉనికిని చాటుకునేది. కనిష్ అనగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడని అర్థం. అంతేకాని వాళ్ళ ఆలోచనల నుండి పుట్టిన పిల్లల వ్యక్తిత్వాలు కూడా అలానే ఉండాలని వాళ్ళ ఆకాంక్ష. బాగా చెప్పావు సోదరా. ఇంతకీ మన ఆచార్యులు ఉన్న చోటనే ఆగిపోయారా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో అలాగే మన ఆచార్యులు కూడా తానే స్వతహాగా ఒక విద్యా సంస్థని 2011లో ఆర్యభట్ట పేరుతో మేడిపల్లి పిఎస్ ఎదురుగా స్థాపించి మన శ్రీ చైతన్య మేడిపల్లితో అంచెలంచెలుగా ఎదిగాడు. అవునా సోదరా? అయితే మరి మన రాముడి దృష్టిలో ఎదగడం అంటే ఏమిటి సోదరా? మన ఆచార్యుని అభిప్రాయంలో ఎదగడం అంటే తన ఎదుగుదలే కాదు, సమాజ ఎదుగుదల కూడా. మరి దానికోసం మన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా ఆహ్వానం మన్నించి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. మీ ఆశీస్సులే వారికి నిజంగా చాలా ఉపయోగకరంగా ఉండాలి. మీలాగా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. భారతదేశం గర్వించినటువంటి సైంటిస్టులు వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సారు. మన భారతదేశంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్కి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు భట్నాగర్ అవార్డు, అది నిజంగా ప్రపంచ ప్రఖ్యాతిమైనటువంటి అవార్డు. ఆ అవార్డు కూడా గెలుచుకున్నారు. డాక్టర్ జేసీ బోస్ ఫెలోషిప్ అందుకున్నారు. సిసిఎంబిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఉన్నారు. వారికి రావడం మనందరికీ కూడా
ఇప్పుడు మీ గురించి మీ పిల్లల గురించి సార్ 2 నిమిషాలు అడ్రస్ చేస్తారు. దయచేసి సావధానంగా విని వారి ద్వారా స్ఫూర్తి తీసుకొని మీ పిల్లల ఎదుగుదలకు ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. Students, parents, teachers and the children. Good evening to all of you. It is my pleasure to be part of this event. In fact, I had really enjoyed by seeing the performance of the students, and I must appreciate the dedication of the teachers, of course the parents who have encouraged them to perform well, and congratulate all the kids who have received the certificate and medals. And I don't want to talk too long in between the program, but I just want to wish you and appreciate the parents and the teachers. As a scientist, I want both of you, the parents and the teacher, to inculcate the scientific temper among the students and ask them to think and ask questions. The teacher should encourage the student to ask the question, and also the parents should be more patient to address whatever the children ask, right? And don't give them mobile phone and allow them to be on their own with the mobile, so that they don't really spend most of the time in studying or playing. Therefore, I once again suggest the parents and the teachers to encourage, give more time to the students, and they are the future of our nation. So we all have to aim very high that our kids come up very well in the future. Therefore, they take care of the nation very well. So with this, once again, I thank for this opportunity to given me to come and spend some time. I really enjoyed by looking at the kids' performance, and I wish all of you the very best evening. Thank you very much.